హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నానండి. ఫోన్ అక్కడ పెట్టేశానండి. ఈరోజు సాట్ ఫ్రైడే కదండి, అందుకోసం కొంచెం పూజలు అవి చేసి చేసేసరికి వీడియో చేసేసరికి ఈ టైం అయిందండి. లక్కీ స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు. మీరు కూడా చేసేసారా? చూపించాలండి, నా పూజను చూపించాలా. మా చెట్టుకి పువ్వులు అయ్యాయండి, అవి పువ్వులు పెడతాను. నేను కొన్నానండి. మా దేవుడికి అదిగోండి, మా చెట్టుకైన పువ్వులే పెడతాను. మా చెట్టుకి మందారం పూలు అవుతాయండి. మందారం పువ్వులు అప్పుడు మీకు చూపించాను కదా, ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయని చెప్పేసి ఆ పువ్వులే. ఓకేనండి. పని ఉందండి ఈరోజు, ఫుల్ బిజీ 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 బిజీ, చాలా బిజీ అండి. ఎంత బిజీ అంటే బ్లౌజెస్ కుట్టాలండి. సండే వరకు చాలా బ్లౌజెస్ ఇవ్వాలి, కుట్టాలండి. కుట్టాలంటేనే అబ్బా మనసు అయితే ఏదోలా ఉంటుంది, కానీ తప్పదండి బాబు, కుట్టాలి కుట్టాలి. బా కాలు టక్కుమంటుంది, కాళ్ళకు నొప్పి వస్తుందండి. మొక్కండి దేవుళ్ళని. ఇదిగోండి నా దేవుళ్ళు. నా దేవుళ్ళండి, నా చెట్టుకు పూసిన పూలు అంత నా అని సింగిల్గా పలుకుతూ ఉంటాను కదా, తప్పు కదా, అలా అనకూడదు కదా. అందరికీ దేవుడే కదా, అన్నీ తెలిసి కూడా వాగుతూ ఉంటాను నేను. మా అమ్మ ముగ్గు చూస్తారండి, ఎంత బాగుందో. అసలు నాకు కూడా రాదండి, ఎక్సలెంట్, సూపర్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. మీకు చూపిస్తాను. రాజుగారు కూడా పూజలు అందుకుంటున్నారు. చచ్చి ఎక్కడున్నాడో తెలియదు, బ్రతికి చచ్చి నన్ను సాధిస్తున్నాడండి. పాపం పోయి ఆయన బాధపడుతున్నాడు, చచ్చి నన్ను బాధపడుతున్నాడు. రెండు విధాలుగా ఇద్దరికీ నష్టమేనండి. ఉంటే బాగుండు, కానీ ఎవరికి ఏం పాపం చేశామో మాకు తీరని లోటు చేశాడు దేవుడు. ఈ కర్మ వచ్చిందండి, అలా దీపం పెట్టుకొని మొక్కాల్సిన కర్మ వచ్చింది. బ్రతుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ మాత్రం పోవట్లేదండి. తోడుగా ఉంటే బాగుండు నాకు కూడా అని చాలా బాధ అనిపిస్తుందండి. మనసులో తలుచుకుంటుంటే ఏడుపు వచ్చేస్తుంది అసలు నాకు. అందరికీ ఉన్నారండి, లక్కీకి డాడీ లేకుండా పోయాడు. పాపం బాధపడుతుంటాడు. డాడీ ఎక్కడ పోయింది మమ్మీ అంటుంటాడు అప్పుడప్పుడు. చాలా బాధ అండి. అంటే బయటకు వచ్చేసాను. హాయ్, బాగుంది కదండి, బయట బాగుంది కదండి. నేనంతా ఇల్లుకంతా పెయింటింగ్ వేసాను. ఇల్లు ఇప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది కదండి. అవును, మా అమ్మ వేసిన ముగ్గు చూపిస్తానని చెప్పాను కదా, చూడండి ఎంత బాగా వేసిందో. ఏంటో మరి నాకు రావండి. నేను లేచేసరికి మా అమ్మ అవన్నీ చేసేస్తుంది. అక్కడ వేసింది, ఇక్కడ వేసింది, ఇదిగోండి కనిపిస్తుందా? చూడండి కదా, బాగుంది కదండి. చుక్కలు లేవు దానికి, ఏమీ లేదండి, ఎంత నీట్గా వేసేసింది. నేను మార్నింగ్ ఇంకా లేవలేదండి, అప్పటికే వేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి కదా. బాగుంది కదా, నేను చెప్తే గొప్పలు అనుకుంటారు, కానీ చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి అమ్మకి ఈ ముగ్గు కూడా వచ్చండి. ఏది ఎట్టిపోయింది కనిపిస్తుందా ఈ ముగ్గు కూడా? మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇదిగోండి
కదా, ఎంత నీట్గా ఉంది కదండి. ముగ్గు నీట్గా వేసింది, బాగా వేసిందండి, చాలా బాగుంది. మనీ ప్లాంట్ ఒక్కటి ఉంది, దానికి ప్రాణం ఇప్పుడిప్పుడే వస్తుంది. అదిగోండి, దానికి మళ్ళీ తాడు కట్టి అక్కడ వేసాను. బయటకు వస్తే బాగుంటుందని. అవి అరవకూడదంటండి, అవి ఏం పిట్టలో ఏమో తెలీదు. అవి ఊరికి అరుస్తూ ఉంటే భయం వేస్తుంది ఎవరికి ఏమైద్దో అనేసి. ఈ చెట్టు ఏమో ఇటు పడిపోతూ ఉంది. రోజ్ ప్లాంట్ అండి, కింద పడిపోతుంది అది. ఇంకా ఏంటండి విశేషాలు, అంతా ఓకే కదా. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అక్కడ కనిపిస్తుంది చూడండి, గుమ్మంకి కట్టాను, అది బాగుందండి, మొన్న తీసుకున్నాను. ఇక్కడికే ఊర్లోకి వచ్చాయి అవి. 150 రూపీస్ అండి అది. ఇక్కడ కూడా వేసింది, అంతా వేసేసింది. ముగ్గులు మొత్తం అంతా పచ్చేసిందండి. మా మమ్మీ మొత్తం చేసేసింది. బ్లౌజులు ఎవరి కుట్టాలో ఏమో చూడాలండి. నేను ట్రైపాడ్ తెచ్చాను కన్నా, ఏంటోనండి, ఏ వస్తువులో ఏం అమెజానో ఏమో నాకు తెలియదు, కానీ ఏ వస్తువులు కూడా గ్యారెంటీగా అయితే లేవండి. అమెజాన్లో నుంచి అది ఏంటండి, ట్రైపాడ్ తెచ్చుకుంటే ట్రైపాడ్ ఫోన్ పెడుతుంటే వంగిపోతుంది, పడిపోతుందండి, ఊరికే ఉండట్లేదు అసలు. చిరాకు వేస్తుంది నాకు. అందుకని ఆ ట్రైపాడ్ పెట్టడం మానేసి మళ్ళీ చేతిలోనే పట్టుకుంటున్నాను. ఎప్పుడు మళ్ళీ స్టోరీ రిటర్న్ అండి. ఎప్పటిలాగే అయిపోయింది నా బ్రతుకు. ఎండ వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది, డోర్ మూస్తే డోర్ తెరిస్తే అక్కడి నుంచి వస్తుంది. ఇంకా ఏంటి చెప్పండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఏదైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. రిప్లై ఇవ్వదు అనేసి కామెంట్ చేయట్లేదా? ఇస్తానండి, రిప్లై ఇస్తాను, నమ్మండి. రిప్లై ఇవ్వదని అనుకోవద్దు, ఇస్తాను. ఈరోజు నేను వంట చేయలేదండి. టిఫిన్ బోండాలు, లక్కీ బోండా తీసుకొని వెళ్ళిండు స్కూల్కి. అన్నం చేశాను, కూర చేయలేదు. నాకు కూర వద్దు, ఏమీ వద్దు, నాకు అదే చాలు అని చెప్పేసి బోండా తీసుకొని వెళ్ళాడండి. మళ్ళీ నేను వచ్చే వరకు చేసి ఉంచు, నేను వచ్చాక తింటాను అని చెప్తున్నాడండి. మళ్ళీ ఇప్పుడు నేను బట్టలు కుట్టాలి, మళ్ళీ ఆ పని చేయాలి, ఎన్ని పనులు ఉన్నాయండి బాబోయ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి, ఓకేనా. ఇంకా ఏముంది, ఏం మర్చిపోయాను, మీతో మాట్లాడాల్సిన విషయాలు ఇంకేమున్నాయి, డైలీ మాట్లాడుతూనే ఉన్నాను. పండుగ వస్తుందండి, దసరా పండుగ వస్తుంది. ఆ రోజు మాత్రం వేరే ప్లేస్లో మీకు వీడియో చూపిస్తాను. కూర్చున్నాను, మళ్ళీ పైకి లేస్తున్నాను. ఈరోజు ఎవరి కుట్టాలో చూద్దాము. లక్కీకి మొలదారం ఉండదండి, ఇదిగోండి ఊడిపోయింది, తీసేసాడు. ఎప్పుడు మొలదారం వేసినా ఆయనకు ఉంటుందండి, ఎందుకని నడుముకి మరి. చాలా కవర్లు ఉన్నాయండి, ఏ కవర్లో ఎవరియో అంత కన్ఫ్యూజ్డ్. ఇవి కుట్టాలండి, ఇవి కట్ చేయాలి ఇప్పుడు.
ఇవి కట్ చేసి ఇవి కుట్టాలి. 2 బ్లౌజెస్ ఉన్నాయి. ఈ 2 బ్లౌజెస్ కుట్టాలండి. కుట్టాలి తప్పదండి. కుడితేనే కడుపులోకి తిండండి, లేదంటే నో ఫుడ్ లేదండి. కుట్టకపోతే మాకు ఫుడ్ దొరకదండి, కుడితేనే మాకు ఫుడ్. ఈ బ్లౌజెస్ కుట్టాలి. ఎన్ని ఉన్నాయి? ఒకటి నార్మల్ అండి, ఇది 60 రూపీస్కి కుడితే. ఇది విత్ లైనింగ్ కాబట్టి 120 రూపీస్ అండి. 60, 120, 180 రూపీస్ వస్తాయండి. ఈరోజు నేను ఈ బ్లౌజ్ కుడితే 180 రూపీస్ వస్తాయి. ఈరోజు నా సంపాదన ఇదండి. నేను కుట్టకపోతే అది కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నామండి, ఏం చేస్తాం. ఓకే, ఎలా అయిందా కానీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఓకేదా, ఉంటాను. టేక్ కేర్, బాయ్.